వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. నేను ఇవాళ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మా ఛానల్ పేరు వచ్చేసి స్వాతి బ్లాగ్స్ క్రియేషన్స్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా ఛానల్ మోనిటైజ్ నుంచి డిమోనిటైజ్ అయిపోయింది. దానికి గల కారణం ఏంటి అనేది యూట్యూబ్ రీజన్లో అడిగింది. ఒక వీడియోని చేసి అప్లోడ్ చేయండి, అన్లిస్టెడ్లో మీ లింక్ పెట్టండి, మేము చూస్తాం ఎందుకు ఏంటి ఏం చేశారు అనేది ఏ విధంగా అనేది మమ్మల్ని అడిగారు. డిమానిటైజ్ అయితే అయిపోయిందండి. 6,000 సబ్స్క్రైబర్స్, నెక్స్ట్ మంచి వ్యూస్ ఉన్నా కానీ మాది ఛానల్ మోనిటైజ్ అయిన తర్వాత డిమానిటైజ్ అయింది. అందుకు గల కారణం ఏంటంటే, మేము వేరే వాళ్ళ వీడియోలు తీసుకుని దాన్ని మార్చకుండా అలా అప్లోడ్ చేయటం వల్ల మాకు ఇలా అయ్యింది. మేము ఒక వీడియో షూట్ చేసాము. ఆ వీడియో షూట్ చేసిన తర్వాత ఇది అప్లోడ్ చేస్తున్నాను నా వాయిస్ పెట్టి. ఏంటంటే మాది డిమానిటైజ్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. బాధగా ఉండటం వల్ల ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తున్నాను. వాళ్ళు రీజన్గా అడిగారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి మాది ఏపీ బాపట్ల డిస్టిక్. ఇలా వీడియో చేయటం వల్ల ఇబ్బంది అయితే లేదండి. యూట్యూబ్ ఛానల్ మా వీడియోస్ ఇంకా ఇంతకుముందు చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూడలేదు. 4-5 వేరే వాళ్ళు తీసుకుని అప్లోడ్ చేసాం, కాపీ స్ట్రైక్ వచ్చింది. తర్వాత అప్లోడ్ చేసిన వీడియోలు డిలీట్ చేసేసాను. డిలీట్ చేయటం వల్ల మాకు నెక్స్ట్ 2 days 3 daysకి వ్యూస్ రావటం ఆగిపోయినాయి. వ్యూస్ రావటం ఆగిపోయిన తర్వాత డిమోనిటైజ్ అని వచ్చేసింది. డాలర్ సింబల్ ఏదైతే ఉందో అది పోయింది. దానికి రీజన్ అడిగింది. ఒక వీడియోని అప్లోడ్ చేయండి, మీ పరిస్థితి ఏందనేది దాన్ని వీడియో రూపంలోనో ఆడియో రూపంలో పెట్టండి. పెట్టిన తర్వాత మీరు సొంతగా ఒక వీడియో తయారు చేయమన్నారు. అందుకే ఈ వీడియో ఇలా తయారు చేసి ఈమె మా మిస్సెస్ అండి. ఈమె ఛానల్ మెయింటైన్ చేసేది. ఈమె మా కూతురు. ఎక్కడ పార్క్ ఉంటే పార్క్ వెళ్ళి అక్కడ షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత ఈ వీడియో నాకు పంపించారు. నేను విఎం స్టోర్ నుంచి నా వాయిస్ ఇస్తున్నానండి. కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైతే దయచేసి ఉన్నారో వాళ్ళు వీడియోని ఆదరించి తిరిగి మా యూట్యూబ్ ఛానల్ మోనిటైజ్ చేస్తారని ఈ వీడియో చేయమన్నారు. అందుకే ఇవాళ మేము ఇది చేస్తున్నామండి. మా పాప మా మిస్సెస్ ఆడుకుంటున్నారండి. చూడండి, ఇది ఎక్కడో నాకు తెలియదు. వాళ్ళు ఎక్కడో బయట ఉన్నారు, నేనైతే డ్యూటీలో ఉన్నాను. ఇంకేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మేము విధంగా అయితే వీడియోస్ చేస్తున్నాము. ఇక వీడియోస్ తీసి అలా మేము మ్యాక్సిమం చూస్తాము. ఇలాగే ట్రై చేయడానికి. చూడండి దోస్తో, చక్కని నేచర్ బాగుంది అక్కడ. నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. వీడియో అయితే సూపర్గా ఉంది, ఆడియో అయితే లేదు. ఓకేనా. ఇంకా ఇతను మా సన్ జాన్ రూబెన్స్ ఆట ఆడుకుంటున్నాడు. కుర్రవాడు క్రికెటర్ అవ్వాలని గొప్ప ఆశ ఇతనికి. ఇది నాకు తెలిసి చీరాల దగ్గరలో ఎక్కడో ఫారెస్ట్ అనుకుంటా ఇది. ఓకేనా. మా పాప జాన్ రోమీనా, మా బాబు, ఇంకా మా వైఫ్ వాళ్ళ సిస్టరు, వాళ్ళ వదిన, ఇంకా వాళ్ళ దగ్గర బంధువులు. ఆ చిన్నపిల్ల ఉంది చిత్తూరు, రేచల్, విజయ కూడా ఉంది. చూడి వెరీ గుడ్, మంచి క్లైమేట్. వీడియో చేస్తుంది ఎవరైతే నాకు తెలియదు, బాగా తీశారు. ఓకే, బాయ్.